ప్రశ్నపత్రాల లీకేజ్ పై కేంద్రం తీసుకువస్తున్న చట్టాన్ని స్వాగతిస్తున్నామని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రామచంద్రరావు అన్నారు. ప్రశ్నపత్రాలు లీక్ అయితే 10 ఏళ్లు జైలు శిక్ష, 15 కోట్ల జరిమానా విధించబోతున్నారని ఆయన తెలిపారు. కఠిన చట్టాలతో పాటు ఫాస్ట్ ట్రాక్ కోర్టులను కూడా ఏర్పాటు చేసి త్వరితగతిన శిక్ష పడేట్లు మోదీ చేస్తున్నారని రామచంద్రరావు చెప్పారు. 2024లోనే పరీక్షా పేపర్ లీకేజ్ విషయంలోనే చట్టాన్ని తీసుకువచ్చారని, ప్రస్తుతం తెచ్చిన చట్టాన్ని యువత స్వాగతిస్తుందని రామచంద్రరావు అన్నారు. 2024 చట్టం ఏదుందో దీన్ని ఇప్పుడు సవరణ చేయబోతా ఉన్నారు పార్లమెంట్ లో. ఈ యొక్క సవరణ ప్రకారము వారికి ఎవరైతే చేస్తారో ఈ లీకేజ్ ఒక నీట్ ఎగ్జామినేషన్, ఈ పబ్లిక్ ఎగ్జామినేషన్ కాకుండా కూడా యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ నిర్వహించిన పరీక్ష, స్టాఫ్ సెలక్షన్ కమిషన్ నిర్వహించిన పరీక్ష, రైల్వే రిక్రూట్మెంట్ బోర్డు, అదేవిధంగా ఇన్స్టిట్యూట్ ఆఫ్ బ్యాంకింగ్ పర్సనల్స్, నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ, ఇవన్నీ కూడా ఏదైతే చేస్తున్నారో ఈ ఎగ్జామినేషన్ సంబంధించినప్పుడు ఏ ఒక ఎగ్జామ్స్ అయినా సరే లీక్ అయితే దాని చట్టం ప్రకారము వాళ్లకు 10 సంవత్సరాలు శిక్ష, అదేవిధంగా 15 కోట్ల దాకా ఫైన్. ఇంతకుముందు ఓన్లీ 1 crore ఫైన్ ఉండే, ఇప్పుడు 15 కోట్ల దాకా ఫైన్ అయితే ఉంది. దాంతో పాటు ఫాస్ట్ ట్రాక్ కోర్ట్స్ నియమించడం, ఫాస్ట్ ట్రాక్ కోర్ట్స్ ద్వారా 4 నెలల్లోనే కేసు దర్యాప్తు చేసి వారికి ఏదైతే చట్ట ప్రకారం ఏదైతే నిర్ణయం తీసుకోవాలో నిర్ణయం తీసుకోవడం జరుగుతుంది. కాబట్టి ఈ నిర్ణయం ప్రధానమంత్రి గారు తీసుకున్న సందర్భంగా నేను ప్రధానమంత్రి గారికి ధన్యవాదాలు చెప్తున్నాను, స్వాగతం పలుకుతున్నాను. మన రాష్ట్ర యువత కూడా దీనికి తప్పకుండా స్వాగతం పలుకుతుందని చెప్పేసి కూడా ఈ సందర్భంగా నేను కోరుతా ఉన్నాను.